నా పైన ఏదో తప్పుడు ఆరోపణలు, ఏదో గంజాయి దందా అని ఏదో తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఈరోజు వీళ్ళకి ముక్కు సూటిగా పొగాన ఆన్ ఫేస్ ఆన్ కెమెరా అడుగుతున్నా, మీరు నిజంగానే ప్రజానాయకులా, మీరు నిజంగానే ప్రజా సేవకులా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు నేనేదో దందా చేస్తానని చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు. అది ఏ క్షణంలో ఏ మూమెంట్లో చెప్తారు మీరు? మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అభివృద్ధి గురించి, మీరు ఆ ఎంపీ గారు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. దాని తర్వాత మీ నాయకులు, మీ కార్యకర్తలు, అదేవిధంగా మా విలేకరులు అందరూ ప్రెస్ మీట్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళని పిలిపించి మళ్ళీ ఈ ప్రెస్ మీట్ నా గురించి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మీ నాయకులే వాళ్ళంతటా వాళ్ళే ఫోన్లు చేసి నాకు, అప్ప మేము వెళ్ళిపోతా అంటే మాకు పిలిపించి మరీ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారని చెప్పినారు. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడినారని చెప్పడం జరిగింది. అది ఒక సీఎం ఎక్స్ సర్పంచ్ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అతని మాటలు విని మీరు ఏమేమో మాట్లాడతారా? అతను కేవలం సర్పంచ్ మాత్రమే. మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిన్నారు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఒకతను నిన్నారు. మీ మీద సామాజిక బాధ్యత ఉంది. మీ మీద మీరు ఒక తప్పుడు ఆరోపణలు చేస్తారా? కనీసం మాట్లాడక ముందు ఒక 2 నిమిషాలు ఆలోచించే అవసరం. ఓకేనా? నమస్కారం. ఈరోజు ఇక్కడ మదనపల్లి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నేను నిన్నటి రోజునే పెట్టాలనుకున్నా, కానీ నేను నిన్న బెంగళూరులో ఉన్నాను. ఈ వార్త విన్న తర్వాత నేను తక్షణమే బయలుదేరడం జరిగింది. నేను వచ్చేదాకా 5:30 అయిపోయింది. కావున ఇక ప్రెస్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇక మాట్లాడడం సరైన టైం కాదు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. సో 2 రోజుల క్రితం వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి గారు, అదేవిధంగా మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నిసార్ అహ్మద్ గారు నా పైన ఏదో తప్పుడు ఆరోపణలు, ఏదో గంజాయి దందా అని ఏదో తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఈరోజు వీళ్ళకి ముక్కు సూటిగా పొగాన ఆన్ ఫేస్ ఆన్ కెమెరా అడుగుతున్నా, మీరు నిజంగానే ప్రజానాయకులా, మీరు నిజంగానే ప్రజా సేవకులా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు నేనేదో దందా చేస్తానని చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు. అది ఏ క్షణంలో ఏ మూమెంట్లో చెప్తారు మీరు? మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అభివృద్ధి గురించి, మీరు